ముందుగా అసలు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను అర్జునుడి రెండవ భార్య ఎవరు, ఆమెను అర్జునుడు ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అనే సమాచారాన్ని గురించి వివరించాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివలన నాకు కూడా మరిన్ని ఇలాంటి పూర్తి సమాచారంతో కూడుకున్న వీడియోలు చేసేందుకు కావలసిన ప్రోత్సాహం దొరుకుతుంది. కాబట్టి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక కథలోకి వస్తే, ఇప్పుడు మనం అర్జునుడు అతని యొక్క రెండవ భార్య అయిన ఉలూపిని ఏ విధంగా వరించాడు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇక ఉలూపిని గురించి మాట్లాడుకుంటే, ఈమె అర్జునుడిని బ్లాక్మెయిల్ చేసి మరీ వివాహం చేసుకొని సంతానాన్ని పొందిన స్త్రీ. నేను ఎలా ఎందుకు అంటున్నానో ఈ కథ చివరి వరకు చూస్తే నీకే తెలుస్తుంది. ఆ రోజుల్లో కూడా ఎప్పటి మాదిరిగా బ్లాక్మెయిల్ చేసి మరీ వివాహం చేసుకునే వ్యక్తులు ఉన్నారా అనే విషయం. ఇక కథను ప్రారంభిద్దామా? ఒకసారి అర్జునుడు స్నానానికై గంగా నదిలోకి దిగాడు. స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలిచ్చి అగ్నికార్యం చేయటానికి గట్టు ఎక్కుతున్నప్పుడు కామరూపిణి అయిన నాగరాజకన్య ఉలూపి అతనిపై ఆసక్తితో అర్జునుడిని లోపలికి లాక్కొని పోయి నాగరాజ మందిరంలో ఉంచింది. నాగరాజైన కౌరవ్యుని మందిరంలో అర్జునుడు ఏకాగ్రచిత్తుడై ఉండగా అక్కడ ప్రజ్వరిల్లుతున్న అగ్నిని చూశాడు. వెంటనే అర్జునుడు అతడు ఇంతకు ముందు ఎప్పుడూ ఎరిగిన ప్రదేశంలో ఉన్నా సరే ఎటువంటి భయాన్ని పొందక తాను ముందు పూర్తి చేయకుండా వదిలివేసిన అగ్ని కార్యాన్ని పూర్తి చేశాడు. ఈ హవనంతో అగ్నిదేవుడు బాగా సంతోషించాడు. ఇక్కడ హవనం అనగా హోమము అని అర్థం. అగ్నికార్యం పూర్తి చేసిన అర్జునుడు నాగరాజకన్య అయిన ఉలూపిని చూసి నవ్వుతూ ఈ విధంగా ప్రశ్నించాడు. ఈ సాహసం నీవు ఎందుకు ఆచరించావు? అసలు ఇది ఏమి దేశం? నీవు ఎవరి కుమార్తెవు అని అడిగాడు. అప్పుడు ఉలూపి, ఐరావత వంశానికి చెందిన నాగరాజు కౌరవ్యుడు. అతని కుమార్తె ఉలూపి అనే నాగకన్యను నేను. ఇక్కడ నాగజాతిలో ఐరావత వంశం అనగా 4 దంతాలు కలిగిన సర్పపు వంశం అని అర్థం. అటువంటి సర్పపు వంశానికి చెందినవాడే కౌరవ్యుడు. తరువాత ఉలూపి అర్జునునితో, మీరు స్నానానికి దిగినప్పుడు మిమ్మల్ని చూచి నేను కామపరవశురాలను అయ్యాను. నేను మీ కారణంగా మన్మథ బాణాలకు లోనయ్యాను. నా ఈ హృదయాన్ని మీకు అర్పించాను. మీరు కూడా నాకులాగానే ఆత్మదానం చేసుకొని నన్ను ఆనందపెట్టండి అని పలికింది. దానికి సమాధానంగా అర్జునుడు, నేను మా అన్న ధర్మరాజుచే ఆజ్ఞాపించబడిన 12 సంవత్సరాల వనవాస వ్రతాన్ని పాటిస్తున్నాను అని పలికాడు. అప్పుడు ఉలూపి, పాండురాకుమారా, నీవు ఎవరి ఆజ్ఞానుసారం వనవాసం పాటిస్తూ లోకంలో సంచరిస్తున్నావో అది నాకు తెలిసిందే. ద్రుపద పుత్రిక కారణంగా నీ అన్నదమ్ములు ఏర్పరచుకున్న నియమం ఉల్లంఘిస్తే 12 సంవత్సరాల అరణ్యవాసం చేయాలనుకోవడం నేను ఎరిగిందే. ద్రౌపది కారణంగా పరస్పరం ఈ వనవాసం ధర్మవృద్ధికై ధర్మరాజు విధించాడు. ఇక్కడ నీవు ధర్మాన్ని తప్పవలసిన అవసరం లేదు. ఆర్తులను సంరక్షించడం క్షత్రియ కర్తవ్యం. నేను గొప్ప ఆశతో నిన్ను శరణు వేడుకుంటున్నాను. నేను నీ వల్ల వ్యధ చెందుతూ ఉన్నాను. నీ పట్ల అనురక్తనై నీ సమాగమనాన్ని కాంక్షించాను. నాకు ప్రియం చేయి. నా ఈ ప్రార్థనను మన్నింపకపోతే నేను చనిపోయినట్లుగా భావించు. నేను ఇప్పుడే నా ప్రాణాలను విడిచి ఉత్తమ లోకాలకు పోతాను అని ఉలూపి పలికింది. ఇప్పుడు అర్థమైందా? ఉలూపి అర్జునుడిని బ్లాక్మెయిల్ చేసి మరీ వివాహం చేసుకుంది అని నేను ఎందుకు అన్నానో. సర్పరాజకన్య ఇలా విన్నపం చేశాక
అర్జునుడు ఇక వేరే ఉపాయం లేక ధర్మబద్ధంగా ఆమె చెప్పినట్లుగా ఆచరించాడు. ప్రతాపవంతుడైన అర్జునుడు నాగుల భవనంలో ఆ రాత్రి ఉలూపికి సంతోషం కలిగే విధంగా ఆమెతో గడిపి మరుసటి రోజు ప్రాతకాలాన సూర్యోదయం అయ్యాక ఆ కౌరవ్యుని భవనం నుండి బయటపడి పైకి వచ్చాడు. మళ్ళీ పైకి రావడం ఏమిటి అని అనుకోకండి. అంతకుముందు ఉలూపి స్నానం చేసి గట్టు ఎక్కుతున్న అర్జునుడిని గంగానది లోపలికి తీసుకొని పోయింది కదా. అసలు నాగుల రాజ్యం సముద్రపు అడుగున ఉన్న పాతాళలోకంలో ఉంటుంది. మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, నదిలో మునిగిన అర్జునుడు సముద్రపు అడుగున ఉన్న పాతాళలోకానికి ఎలా వెళ్ళాడు అని. అసలు ఈ నది వెళ్ళి కలిసేదే సముద్రంలో కదా. ఈ నదీ మార్గం ద్వారా సముద్రానికి చేరి సముద్రపు అడుగున ఉన్న పాతాళలోకంలోని నాగుల రాజ్యానికి ఉలూపి అర్జునుడిని తీసుకొని వెళ్ళింది. అందుకనే పైకి వచ్చాడు అని అన్నాను. ఇక ఉలూపితో కలిసి అర్జునుడు గంగా ద్వారానికి రాగా ఆమె అతనిని అక్కడే విడిచి తిరిగి తన భవనానికి వెళ్ళింది. ఉలూపి ఏమీ మామూలుగా వెళ్ళిపోలేదు. వెళుతూ వెళుతూ ఉలూపి ఈ విధంగా పలికింది, అర్జున, నీవు నీటిలో అజేయుడవవుతావని, జలచరాలన్నీ నీ వశమై ఉంటాయని, ఇందులో సంశయం లేదని వరమిచ్చి ఉలూపి వెళ్ళిపోయింది. ఈ విధంగా అర్జునుడు ఉలూపియందు మనోహరుడు, మహాబలవంతుడు మరియు అదృష్టవంతుడు అయిన ఇరావంతుడు అనే పుత్రుడిని కన్నాడు. ఇదే అనుకోని సంఘటన కారణంగా అర్జునుడు ఉలూపిని వరించి ఆమెకు సంతానాన్ని ప్రసాదించిన గాథ. ఇలా ఇష్టం లేకుండానే ఉలూపిని వరించినా సరే అర్జునుడికి మాత్రం 2 మంచి కార్యాలు జరిగినవి. అవి 1 ఉలూపి కారణంగా పుత్ర సంతానాన్ని పొందడం, 2 నీటిలో అజేయుడిగా ఉండే వరాన్ని ఉలూపి ద్వారా పొందడం. ఇంతటితో ఉలూపి అర్జునుల వివాహము మరియు ఉలూపి అర్జునుడికి 2వ భార్యగా అవ్వడానికి గల కారణాన్ని కూడా తెలుసుకున్నారు. మరి ఉలూపిని మనం 2వ భార్య అంటున్నాము అంటే మొదటి భార్య గురించి కూడా చెప్పి ఉంటాను కదా. ఒకవేళ అర్జునుడు మొదటి భార్యను వివాహమాడిన వృత్తాంతాన్ని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇక అర్జునుడి యొక్క 3వ భార్యకు సంబంధించిన సమాచారాన్ని తరువాత రాబోయే వీడియోలో తెలుసుకుందాం.